అన్న లోపల జరిగిన విషయాలు బయట చెప్పొద్దు. సిట్టికి సంబంధించి నా దగ్గర ఆధారాలు కానీ నా దగ్గర సమాచారం పూర్తి కూడా నేను సమర్పించిన దాని కూడా విచారణ జరపాలని చెప్పి కోరాను నేను. అన్న కేసీఆర్ గవర్నమెంట్ లో సిబిఐని తెలంగాణకు రానియమని చెప్పి ఒక జీవో ఇష్యూ చేసి తెలుసా మీకు అది? కాబట్టి డైరెక్ట్ గా సిబిఐ తెలంగాణకు వచ్చే అవకాశం లేదు. అది రాష్ట్ర కేబినెట్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కోరాలి సిబిఐ విచారణ జరపాలని చెప్పి, లేకుంటే కోర్టు అనుమతి ఇవ్వాలి. లేకుంటే గింతసేపు అన్న సంవత్సరం చూద్దామా మేము తీసుకోపోయి గొడవల గురించుకపోయి ఒక్క మనిషి కేసీఆర్ కుటుంబం అందరిలో పడుతుంది మేము. ఏం చర్యలు తీసుకున్నాం మేము? ఆల్రెడీ విజిలెన్స్ పోలీసు ఉంటారు మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము? మళ్ళీ అసెంబ్లీ పెడతారు. అసెంబ్లీ ఎందుకు పెట్టాలి? క్యాబినెట్ లో చర్చించారు, అసెంబ్లీ ఎందుకు పెట్టాలి? మళ్ళీ విలువలు అనుకుంటారు, తనుకొని చేస్తారు, మళ్ళీ ఒక సినిమా పడతారు, మళ్ళీ సంవత్సరం టైంపాస్. మళ్ళీ ఢిల్లీ పోతాడు, మళ్ళీ 3 రోజులు వెళ్తారు, వచ్చేస్తారు. అన్న ఇప్పుడు గిన్ని ఆరోపణలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన అధికారం లేనప్పుడు ఏమన్నాడు? మేము అధికారంలోకి వచ్చిన వెంటనే డ్రగ్స్ కేసు బయట తీస్తాం, ఫామ్ హౌస్ కేసు బయట తీస్తాం, ఫోన్ ట్యాపింగ్ కేసు బయట తీస్తాం, కాళేశ్వరం కేసు బయట తీస్తాం, ఫార్ములా ఈ కేసు బయట తీస్తాం, ఇవన్నీ చెప్పే ఏమే సంవత్సరం ఒక్క కేసీఆర్ కుటుంబాన్ని ఒక్కరు అరెస్ట్ చేసినావా? పోనీ తెలంగాణ సమాజం మొత్తము అరెస్ట్ చేస్తారు కావచ్చు అని కళ్ళకు వచ్చి చూస్తున్నారు. లాస్ట్కు ముఖ్యమంత్రి క్లీన్ చిట్ చేసింది. ఎక్కడి అరెస్ట్లుగా